అది ఇప్పుడు చెప్పడం కాదు, తారక్ వచ్చాక, తారక్కి ఆ ఫోటో గురించి తెలిసాక ఈ మాట చెప్పండి. చూడండి, ఎంతసేపు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తారేంటి? ఇప్పుడు జరగబోయే దాని గురించి, ఎదురొచ్చే విషయాల్ని ఎదుర్కోవడం గురించి ఆలోచించాలి. పరిష్కారం గురించి ఆలోచించకుండా ఎంతసేపు సమస్యల గురించి డిస్కస్ చేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అవునండి, ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో కాస్తైనా ఈ ఇంటికి ఉపకారం చేయండి. ఉపకారం చెయ్యాలనుకుంటే తారక్ని నీలవేణి శాశ్వతంగా కలిపేయాలి. అది మీ వల్ల అవుతుందా? ఇప్పుడు మీరేదో అన్నారు. నేను అన్నది మీకు వినిపించకపోవడమే మంచిదిలే. వినిపిస్తే ఉన్న పలంగా ఇక్కడి నుంచి తోసి చంపేస్తారు. చూడండి, తారక్ వచ్చినా ఏమి చేయలేడు. మహా అయితే ఫోటో ఏమైందని అడుగుతాడు. దానికి ఏం సమాధానం చెప్పాలో మనం ప్రిపేర్డ్గా ఉంటే చాలు. అర్థమైందా? తారక్ కానీ ఈ కుటుంబం కానీ సంతోషంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే వాడి జీవితం నుంచి నీకు నువ్వుగా తప్పుకోవాలి. నువ్వు తారక్తో శాశ్వతంగా బతకాలి అనుకుంటే వాడికి వాడి సొంత కుటుంబం లేకుండా పోతుంది. మా ఊళ్ళమ్మ తల్లి, నువ్వు తలిచావు కాబట్టి నేను తారక్ సరికి భార్యనయ్యాను. నువ్వు తలపెట్టావు కాబట్టి నేను ఈ ఇంటి కోడలనయ్యాను. నీ ఆజ్ఞతోనే జరిగింది కదా. మరి నా భర్త మాత్రమే నన్నెందుకు అభిమానిస్తున్నారు? మిగిలిన కుటుంబ సభ్యులు నన్నెందుకు అభిమానించలేకపోతున్నారు? నువ్వు నా పెళ్లి చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో, నా జీవితం ఇకపై ఎలా రాయాలనుకుంటున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. నిలవేణి, 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 నిలవేణి. నిలవేణి, హలో శ్రీమతి మేడం గారు, మీ భర్త, మీ భక్తుడు ఇంతగా పిలుస్తూ ఉంటే అంతగా బెట్టు చేస్తున్నారేంటి? చెప్పండి. అబ్బో, మేడం గారు మరీ అంత బిజీయా? నేను చెప్పేది కూడా వినిపించుకోకుండా, నా మొహం కూడా చూడకుండా మాట్లాడుతున్నారు. చెప్పండి, పర్వాలేదు, వింటున్నాను. నేను చెప్పడానికి రాలేదు, మనం చేయడానికి ఇంకా చాలా ఉందని చూపించడానికి వచ్చాను. ఏదో చెయ్యాలని, ఏదో చూడాలని మనం అనుకుంటే సరిపోదు తారక్ సార్. మనకి కాలం కూడా కలిసి రావాలి. కాలం కలిసొచ్చింది కాబట్టే నువ్వు నాకు భార్యవయ్యావు, నేను నీకు భర్తనయ్యాను. ఇంతకన్నా ఇంకేం కలిసి రావాలి చెప్పు? మెడలో 3 ముళ్ళు పడి మన ఇద్దరి మధ్య బ్రహ్మముడి పడితే సరిపోతుందా? జీవితం కొనసాగించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు కూడా మన చుట్టూ ఉండాలి కదా. ఏంటి శ్రీమతి మేడం ఏదేదో మాట్లాడుతున్నారు? సరే, ఒకసారి ఇటువైపు తిరగండి. హే హే నిలవేణి, ఏమైంది? చేతికి ఏమైంది నిలవేణి? అడిగేది నిన్నే నిలవేణి, చేతికేంటి ఈ గాయం?
ఏం లేదు తారక్ సార్, వంట చేసేటప్పుడు పొరపాటున కాలింది. నిజంగా పొరపాటున అయిన గాయమేనా? నిజమే చెప్తున్నాను తారక్ సార్. మరి ఇప్పటి వరకు అలా వదిలేసేవేంటి నీలవేణి? దానికి ఏదో ఒక మందు రాయాలి కదా. రాస్తాను తారక్ సార్, ఖచ్చితంగా ఈ గాయం మానిపోయే మందు రాస్తాను. నువ్వు మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తావు. నేను రాస్తానుండు. తారక్ సార్, ఒకసారి చెయ్యవు. నేను రాసుకుంటానులేండి తారక్ సార్. అవసరం లేదు, నేను చెప్తున్నానుగా. పద. తారక్ సార్. రా 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 రా. సార్ కూర్చో. రా కూర్చో నీలవేణి, కూర్చో. రా. నేను రాసుకుంటానులేండి తారక్ సార్. ఏం చేయాలో నాకు తెలుసు కదా. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, నేను భోజనం రెడీ చేస్తాను. నీలవేణి, వెళ్ళండి. లేదు నీలవేణి, ముందు నన్ను నీ చేతికి వెన్న రాయి నువ్వు. ఇది ఖచ్చితంగా నార్మల్గా జరిగింది కాదు. ఏదో ఆలోచిస్తున్నారు, కోపంగా ఉన్నారు. నేను చెప్పింది మీరు నమ్మడం లేదు. ఇంక చాలు, మీరు వెళ్ళండి. నిలవేణి, నువ్వు వంట పని ఇప్పుడు చేయకు, రెస్ట్ తీసుకో, సరేనా? నీలవేణి, 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 నీలవేణి. ఏంటి తారక్ సార్? అక్కడ పెట్టిన ఫ్యామిలీ ఫోటో ఏమైంది? నిన్నే అడిగేది నీలవేణి, ఆ ఫోటో ఏమైంది?